Hello friends, welcome back to the NCERT sessions. In this video, I am going to explain chapter 4 of class 7 NCERT Geography. So let's get started. As we all know, our earth is surrounded by a huge blanket of air called atmosphere. This atmosphere provides us the air we breathe and protects us from the harmful effects of the sun's rays. Here we have one important point: greenhouse gas. So carbon dioxide is released in the atmosphere, creates a greenhouse effect by trapping the heat radiated from the earth. So it is therefore called greenhouse gas, and without it the earth would have been too cold to live in. However, when its level in the atmosphere increases due to factory smoke or car fumes, the heat retained increases the temperature of the earth. This is called global warming. This rise in the temperature causes the snow in the coldest parts of the world to melt. As a result, the sea level rises, causing floods in the coastal areas. There may be drastic changes in the climate of a place, leading to the extinction of some plants and animals in the long run. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే, మనకి సన్ నుంచి హీట్ వస్తుంది కదా, అది మళ్ళీ తిరిగి రేడియేట్ వెళ్ళిపోకుండా కార్బన్ డయాక్సైడ్ అనేది హీట్ని ట్రాప్ చేస్తుంది. దాని ద్వారా మనకి నైట్ టైమ్ సన్స్ రేస్ లేకున్నా కూడా ఎర్త్ అనేది ఎంతో కొంత హీట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఈ ఫెనామినా జరగకపోతే ఎర్త్ అనేది చాలా చాలా కోల్డ్ అయిపోతుంది. కానీ ఫ్యాక్టరీ స్మోక్, కార్ ఫ్యూమ్స్, హీట్ ఇదంతా వల్ల కార్బన్ డయాక్సైడ్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది ఎర్త్ పైన. సో దీనివల్ల ఏంటంటే, కావాల్సిన దానికంటే ఎక్కువ హీట్ ట్రాప్ అయి ఉండిపోతుంది ఎర్త్ పైన. దీనివల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే, మనకు కావాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువగా రైజ్ అవ్వడం. దీనివల్ల కొన్ని కోల్డెస్ట్ పార్ట్స్ లైక్ అంటార్టికాలో స్నో అనేది మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అవ్వడం వలన సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. దీనివల్ల మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి కోస్టల్ ప్లేన్స్లో. అలాగే క్లైమేట్లో చాలా చేంజెస్ వచ్చేసి కొన్ని ప్లాంట్స్ అండ్ యానిమల్స్ పూర్తిగా ఎక్స్టింక్ట్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ ఆర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కమింగ్ టు ద కంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో మనకు తెలిసినట్టుగా నైట్రోజన్ 78% ఉంటుంది అట్మాస్ఫియర్లో, ఆక్సిజన్ 21% ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93% అండ్ ఆల్ అదర్ గ్యాసెస్ 0.04% ఉంటాయి. సో నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ ప్లెంటిఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. వెన్ వీ ఇన్హేల్, వీ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ into our lungs and exhale it, but plants need nitrogen for their survival. కానీ ప్లాంట్స్ డైరెక్ట్ ఎయిర్ నుంచి నైట్రోజన్ తీసుకోలేవు. సో దానికోసం ప్లాంట్స్ సమ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా మీద డిపెండ్ అవుతాయి టు టేక్ ద నైట్రోజన్ ఫ్రమ్ ద ఎయిర్. అండ్ ద నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ప్లెంటిఫుల్ గ్యాస్ ఇన్ ద ఎయిర్ ఈస్ ఆక్సిజన్. హ్యూమన్స్ అండ్ యానిమల్స్ టేక్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ యాజ్ దే బ్రీత్. So we all know green plants produce oxygen during photosynthesis. In this way, content in the air remains constant. కానీ మనం చెట్లు కట్ చేయడం వల్ల ఈ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ ఇస్ కార్బన్ డయాక్సైడ్. గ్రీన్ ప్లాంట్స్ యూజ్ కార్బన్ డయాక్సైడ్ టు మేక్ దేర్ ఫుడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. హ్యూమన్స్ అండ్ యానిమల్స్ రిలీజ్ కార్బన్ డయాక్సైడ్. So the amount of carbon dioxide released by humans or animals seems to be equal to the amount used by the planets, which make a perfect balance. కానీ మనం ఈ బ్యాలెన్స్ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం by pollution, fuels such as coal and oil. By these things we add billions of tons of carbon dioxide into the atmosphere each year. సో ఒకవైపు మనం కార్బన్ డయాక్సైడ్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నాము, అండ్ ఇంకో సైడ్ ప్లాంట్స్ని కట్ చేసి యూజ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అనేది తగ్గిస్తున్నాం. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ అనేది చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. హియర్ వీ హ్యావ్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. వెన్ ఎయిర్ ఈజ్ హీటెడ్, ఇట్ ఎక్స్పాండ్స్, బికమ్స్ లైటర్ అండ్ గోస్ అప్. కోల్డ్ ఎయిర్ ఈజ్ డెన్సర్ అండ్ హెవీ, దట్ ఈస్ వై ఇట్ టెన్స్ టు సింక్ డౌన్.
When hot air rises, cold air from surrounding area rushes there to fill in the gap. That is how air circulation takes place. This means మనకి ఎర్త్ పైన సన్ రేస్ పడ్డప్పుడు ఎర్త్కి నియర్గా ఉన్న ఎయిర్ అనేది హీట్ అవుతుంది. సో ఆల్వేస్ we know hot air has less weight, so it goes up, and పైన ఉన్న cold air comes down. Again it heats up, it goes down, the cool air comes down. This is how air circulation takes place. Next, coming to structure of the atmosphere. So our atmosphere is divided into 5 layers starting from the earth's surface. These are troposphere, stratosphere, mesosphere, thermosphere and exosphere. So first, coming to troposphere. This is the important layer of the atmosphere. Its average height is 13 kilometers. So whatever the air we breathe exists here. Almost all the weather phenomena like rainfall, fog, hailstorm occur in this layer. Next we have stratosphere. You can see here above troposphere we have stratosphere. So this stratosphere extends up to the height of 50 kilometers. This layer is almost free from the clouds and associated weather phenomena. So in stratosphere we cannot see any clouds or anything. So as there are no clouds and all, it is very much sufficient for flying aeroplanes. Another important feature of the stratosphere is that it contains the layer of ozone gas. So what does ozone layer do? Ozone layer protects us from the harmful effect of the sun's rays. Next we have mesosphere. So this is the third layer of the atmosphere. It lies above the stratosphere. It extends up to 80 kilometers. Meteoroids burn up in this layer on entering from the space. So what are meteoroids? We learnt in the 6th class NCERT. These meteoroids burn up in this layer. Next we have thermosphere. So in thermosphere the temperature rises very fastly, that is very rapidly with increasing height. Next we have ionosphere, which is a part of this layer. It extends between 80 to 400 kilometers. So this ionosphere helps in radio transmission, means radio waves transmitted from earth are reflected back to the earth by this layer. That is, first the radio waves are transmitted from earth to the ionosphere and again they are reflected back to the earth by this layer. Next we have exosphere. So the topmost layer of the atmosphere is exosphere. This is very thin air. Light gases like helium and hydrogen float into the space from here. Next we have weather and climate. So what is weather? Weather is hour to hour, day to day condition of the atmosphere. Weather can be changed from day to day. And again, what is climate? Climate is the average weather condition of a place for a longer period of time. Next we have temperature. What is temperature? The degree of hotness and coldness of the air is known as temperature. So the temperature of atmosphere changes not only between day and nights but also between season to seasons. That is, summers are hotter, winters are cold, etc. And another important factor is insolation. What is insolation? Insolation is incoming solar energy intercepted by the earth. The amount of insolation decreases from the equator towards the poles. Why? Because in the equator the sun's rays falls directly, that is vertically. As we move on to poles, the sun's rays fall slantly. Here you have some instruments: thermometer, which measures the temperature; barometer, which measures the atmospheric pressure; rain gauge, which measures the amount of rainfall; wind vane shows the direction of the wind. So here one interesting point is temperature in cities is much higher than that of villages. Why? Because the concrete and metals in buildings and
Asphalt of roads get heated up during the day. This heat is released during the night. Also, the crowded high-rise buildings of the cities trap the warm air and thus raise the temperature of the cities. Here one fact is that the standard unit of measuring the temperature is degree Celsius. It was invented by Anders Celsius. On the Celsius scale, the water freezes at 0 degrees Celsius and boils at 100 degrees Celsius. Next we have air pressure. So what is air pressure? Air pressure is defined as a pressure exerted by the weight of air on the earth's surface. As we go up the layers of the atmosphere, the pressure falls rapidly. The air pressure is highest at sea level and decreases with height. So in areas having lower temperature, the air is cold. Very easy but important fact here is that the air always moves from high pressure area to low pressure area. So here one more important fact. On the moon there is no air and hence no air pressure. Astronauts have to wear special protective space units filled with air when they go to the moon. If they did not wear these space suits, the counter pressure exerted by the body of the astronauts would make the blood vessels burst. The astronauts would bleed. Next we have wind. What is wind? The movement of air from high pressure area to low pressure area is called wind. A wind is named after the direction from which it blows. For example, the wind blowing from the west is called westerly. This is very important. So winds are broadly divided into three types. The first one is permanent winds. The trade winds, westerlies and easterlies are the permanent winds. These blow constantly throughout a year in a particular direction. Next we have seasonal winds. These winds change the direction in different seasons, for example monsoons in India. Next we have local winds. These blow only during a particular period of day or year in a small area, for example land and sea breeze. Here we have one important thing, major pressure belts and wind systems. So as I said before, always air flows from high pressure area to low pressure area. Here you can see the polar easterlies flows from this high pressure area to low pressure area. So this is low pressure area and this tropical high pressure area. So from high pressure area to low pressure area the air is moving. These are prevailing westerlies, and again from this high pressure area they are moving to low pressure area, that is equatorial low pressure area. These are northeast trade winds. So this is low pressure area. Again we have subtropical high pressure area. So the air moves from high pressure area to low pressure area. These are horse latitudes. Next again from this high pressure area air is moving to subpolar low pressure area. These are prevailing easterlies. Again at pole, from high pressure area air is moving to subpolar low pressure area. These are polar easterlies. Next we have moisture. So what is moisture? When water evaporates from land and different water bodies, it becomes water vapor. Moisture in the air at any time is known as humidity. So when the water vapor rises, it starts cooling. The water vapor condenses, causing the formation of droplets of water. Clouds are just masses of such droplets. When these droplets of water become too heavy to float in air, then they come down as precipitation. Generally we see when jet planes flying in the sky leave a white trail behind them. The moisture from their engines condenses, means that cools down, and we see a tail of moisture for some time. So this precipitation that comes down to the earth in liquid form is called rain. Most of the groundwater comes from rainwater. Plants also preserve this water and etc. These are different types of rainfalls. This I will discuss in detail in another video because it needs more and clear
explanation. By this we completed chapter 4 of class 7 NCERT of Geography. Thank you.